I am Aishwarya. I secured 989 for 1000. This is all because of my college and my parents. Thank you, Vidya Vikas. And my final aim is to get a good rank in NEET. So I wish I reach till there. Thank you, Vidya Vikas. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఒక 12 సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈరోజు జంగారెడ్డిగూడెంలో 10 సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది. భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. భద్రాచలంలో వైభవంగా జరగనున్న భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణానికి గోల్డ్ తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో కోదండరాముని కళ్యాణానికి బయలుదేరారు. భక్తులంతా కలిసి పాదయాత్రగా వెళ్లి సమర్పిస్తారు. ఈ యాత్ర పొడవునా భక్తులకు పోటీపడి మరీ వసతి సౌకర్యాలు కల్పిస్తారు ఆయా ప్రాంతాల వారు. 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ పాదయాత్ర శనివారం ఉదయం జంగారెడ్డిగూడెం శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం నుంచి ప్రారంభమైంది. 4 రోజుల పాటు కొనసాగే ఈ మహాపాదయాత్ర భద్రాద్రి చేరుకుంటుంది. ఈ మహాపాదయాత్రను ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించగా శ్రీరామ రథానికి తపన ఫౌండేషన్ ప్రతినిధి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ప్రత్యేక పూజలు చేశారు. 150 గ్రామాల నుంచి 3 జిల్లాలు 2 రాష్ట్రాల భక్తులు గోటి తలంబరాలతో పాదయాత్రలో పాల్గొంటున్నారని 13వ తేదీన ప్రారంభమైన మహాపాదయాత్ర 4 రోజులు సాగి 16వ తేదీ భద్రాద్రికి చేరుకుని 17న జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి తలంబరాలు సమర్పించి సభక్తి పూర్వకంగా సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. అయితే ఇక్కడ మీ ముందు కనిపించేది అనంత శ్రీరామ్ శరీరమే, కానీ ఇక్కడ మాట్లాడేది మాత్రం శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి మనస్సు అని సవినయంగా మనం చేసుకుంటాం. వారు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల నియమావళిలో వారు రావడానికి ఇక్కడ అవకాశం లేదు. ఆ ప్రతినిధిగా నేను ఇక్కడ వచ్చి నిలబడడం జరిగింది. ఈరోజు ఎంత సుదినం అంటే, రామాయణం అంటే రాముడి ఆయనం అంటే రాముడి ప్రయాణం అని అర్థం. ఆ త్రేతాయుగంలో రాముడు ప్రయాణించింది పాదాల మీదే. ఆ రాముడి తీరుగా అయోధ్య నుంచి లంక వరకు పాదాల మీద నడిచే రాముడి తీరుగా ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం నుంచి అక్కడ భద్రాచలం వరకు పాదయాత్రగా నడుస్తున్న మీరందరూ కూడా నా దృష్టిలో శ్రీరాముల కిందే లెక్క. మీ అందరికీ ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎలా అయితే లోక కళ్యాణం కోసం మీరు శ్రీరామ కళ్యాణానికి పాదయాత్రగా వెళుతున్నారో, అలాగే మీరు సంపాదించిన పుణ్యం కూడా ఈ భారతదేశం మీద వర్షించి రాబోయే ఎన్నికల్లో గొప్ప గొప్ప ప్రజా ప్రతినిధులు ఎన్నికై మళ్ళీ మన దేశంలో రామరాజ్యం సుస్థాపితం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యాత్ర సాక్షిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక ఏలూరు ప్రాంతంలో రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ఆంజనేయుడికి సహకరించడానికి నేను ఈ 2 నెలలుగా 3 నెలలుగా ఇక్కడే ఉన్నాను. ఎన్నికలు అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. మన ఏలూరు జిల్లాకి, మన రామ భక్తులకి, మన హైందవ సంస్కృతికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత గొప్ప కార్యాన్ని చేపడుతున్న మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ